సో మచ్ అండ్ మా నానిని తెరక పరిచయం చేసిన మోహన్ కృష్ణ గారు, వెల్కమ్ సార్. సభకి నమస్కారం అండి. 2007 సంవత్సరంలో కాన్సెప్ట్ ఆఫీస్లో నేను ఉండగా నవీన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వీడియో చూస్తారా మీరు? ఐ థింక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని నాకు ఒక వీడియో చూపించారు. ఐ సెడ్ బాగున్నాడు, కెన్ వి మీట్ హిమ్ వన్స్ అంటే మోస్ట్ అన్యూజువల్ ఆడిషన్ నేను చేసిన అన్నింటిలోనూ. కళ్ళు కనపడకుండా నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చాడు ఫస్ట్ టైం. వస్తే ఏంటి అంటే ఐ ఇన్ఫెక్షన్ వచ్చిందండి అని చెప్పి, దట్ ఈస్ హౌ ఐ మెట్ నాని. యాక్చువల్లీ లేటర్ ఈ బికేమ్ నాని, బట్ దట్స్ హౌ ఐ మెట్ నవీన్. నీ పేరు చెప్పచ్చు కదా నాని? అలా కలిసాము 2007లో. తర్వాత 2008లో అష్టాచమ్మాలో ఆఫ్ కోర్స్ నాని ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది, అలాంగ్ విత్ దిస్ టాల్ గై బిసైడ్ మీ. ఇది యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ డే నాకు ఇది. ఎందుకంటే కరెక్ట్గా 8 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 5వ తారీఖు అష్టాచమ్మ రిలీజ్ అయింది. సో దిస్ ఈస్ అ గుడ్ సైన్ నాని ఫర్ ఆల్ ఆఫ్ అస్, అండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ టు డూ వెల్. సో గోయింగ్ బై ద అండ్ అఫ్ కోర్స్ అప్పటి నుంచి కూడా ఆల్వేస్ ఎ జాయ్ నాని ఫ్రమ్ డే వన్. నాకు తెలిసి నాని నేను అప్పటి నుంచి ఇప్పటికీ మీ ఇద్దరం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు నేనేం మారలేదని తను అంటూ ఉంటాడు, తనేం మారలేదని నేను అంటూ ఉంటాను. థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. కానీ ముందర నుంచి నాని నేను తనతో వర్క్ చేసినప్పుడు కూడా ఎప్పుడు కొత్త వ్యక్తిని పరిచయం చేస్తున్నట్టు ప్రేక్షకులకి నాకు ఎప్పుడు అనిపించలేదు. చాలా అద్భుతమైన ప్యాషన్తోనూ కమిట్మెంట్తోనూ పనిచేసే వ్యక్తి తను. సినిమా పట్ల ముఖ్యంగా అతనికి ఉన్న ఇష్టం, అతనికి ఉన్న ప్రేమ ఫ్రమ్ డే వన్ ఐ కుడ్ సీ అష్టాచమ్మ. సో ఇప్పటికీ అష్టాచమ్మ ఎప్పుడైనా టీవీ వచ్చినప్పుడల్లా ఇప్పుడు చేసేవాడికి అదేమో అంతకుముందు ఫోన్ చేసి చెప్పేవాడిని, ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఎల్స్ వుడ్ హావ్ డన్ ఇట్ అని, తను చేసినంత బాగా. సో ఇట్స్ అండ్ తర్వాత మళ్ళీ అన్నేళ్ల తర్వాత ఈ మధ్య మళ్ళీ మీ ఇద్దరం కలిసి పనిచేసే అవకాశం రావడము, దాన్ని మళ్ళీ ప్రేక్షకులు అంతా ఆదరించడం కూడా చాలా ఆనందం కలిగించింది. సో నాని, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ మజ్ను, అండ్ ఐమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు రాక్. ఈ చిత్రానికి పనిచేసిన వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి హృదయపూర్వకమైన అభినందనలు. ముఖ్యంగా గీత గారు, కిరణ్ గారు. గీత గారు ఆఫ్ కోర్స్ వాజ్ అన్ అసోసియేట్ ఫర్ అస్ ఫర్ అష్టాచమ్మ, అండ్ ఆఫ్ కోర్స్ గోపి సుందర్ గారు has done a great job for Bale Bale, and I've seen Upiri also. So and this music looks terrific to me. I can't wait to get the CD, whatever it is. Is it a pen drive for this also? So but I'm looking forward to the music, and for the entire cast and crew, and for Virinchi. విరించి నాకు ఉయ్యాల జంపాల టైంలో తెలుసు. ఆ ఉయ్యాల జంపాల కథ విన్నవాళ్ళలో నేను ఒక్కడిని సినిమా తీయక ముందు. నాకు ఇంకా బాగా గుర్తున్న ఇమేజ్ ఏంటంటే, విరించి తన మీద ఎవరో నీళ్లు వేస్తారండి, వేసినప్పుడు అమ్మాయి చేయిలా అడ్డం పెడుతుంది అని చెప్పారు. పెట్టినప్పుడు అంటే ఒక చాలా సామాన్యంగా మనకి వినపడే కథని విజువల్గా చాలా ఇష్టంగా ప్రేమించి చెప్పడం అని చాలా తక్కువ మందిలో చూస్తాము. విరించిలో ఆ క్వాలిటీ ఉంది. విరించి, ఆల్ ద బెస్ట్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్సో. సో అగైన్ మొత్తం అందరికీ, కాస్ట్ అండ్ క్రూ అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ తెల్ల తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. స్టేజ్ మీద లైట్లతో ఆడుకుంటున్న పెద్ద బైక్ ఇవ్వండి. చాలా ముద్దుగా స్టేజ్ మీద ఉన్న లైట్లకు కూడా ఆశ్చర్యవంతుతున్నారు. నానితో దర్శకత్వం కాదు కానీ మీ ట్రావెల్ స్టార్ట్ అయింది. మొన్న యాక్చువల్లీ నేను జో వచ్చుతానంద్ అనే సినిమా ప్రమోషన్కి ఒక జీన్స్ అనే ప్రోగ్రామ్కి వెళ్ళానండి. సుమా గారు చేశారు. అప్పటికి ఆల్రెడీ ఒక ఎపిసోడ్ అయిపోయింది. క్యారవాన్ మీద చూస్తే నాని గారు అని రాస్తుంది. సుమా గారిని అడిగా, నాని వచ్చాడు పొద్దున్న అంటే, పొద్దున్న వచ్చాడు, మజ్ను ప్రమోషన్ చేశాడని చెప్పి. నాకు తెలుసుంటే మీ ఇద్దరం వచ్చి ఒకే ఎపిసోడ్లో తను మజ్నుకి చేసేవాడు, నేను జో వచ్చుతానందకి చేసేవాడు అనుకున్నాను. మీ ఇద్దరం 2008లో September 5th, ఆల్మోస్ట్ లైక్ 8 years టుమారో, ఇద్దరు ఒకే రోజు రిలీజ్ అయ్యాం. మళ్ళీ ఈ సెప్టెంబర్లో నాది సినిమా, నానిది ఒక సినిమా ఉంది. బిజినెస్ పరంగా మాదొక రోజు రిలీజ్ అయ్యి నెక్స్ట్ వీక్ నానిది రిలీజ్ అవ్వడం, లేకపోతే నెక్స్ట్ వీక్ నానిది రిలీజ్ అయ్యి ముందు వీక్ అలా అయితే బాగుండని అందరూ అనుకుంటున్నారు, ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ కూడా. కానీ నాకు మాత్రం నాది ఒకే రోజు రిలీజ్ అయితే బాగుండేది. ఆ కిక్కే వేరుగా ఉండేది యాక్చువల్లీ. అండ్ జనాలకి నాకు తెలిసి ఇద్దరికీ స్పేస్ ఉంది వాళ్ళ మనసుల్లో. అండ్ నాని గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, ఎవ్రీబడి నోస్ అబౌట్ హిమ్. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ పక్కన కూర్చున్న ఇద్దరు హీరోయిన్స్కి ఐ థింక్ ఇట్స్ ద డెబ్యూ. సో it's a very good movie to start with, so congratulations. And Gopi Sundar gariki, producer Geeta gariki, Gemini Kiran gariki చాలా 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 సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ. Thank you so much, Andy, for your valuable time and your inputs. Thank you, Andy. Thank you. Well, this is the time. ఈరోజు మజ్ను ఆడియో టైటిల్ స్పాన్సర్ జిల్మోర్, ఈ కార్యక్రమానికి పవర్డ్ బై DMM అండ్ శుభగృహ. Associate sponsors LIC, celebrating the Diamond Jubilee year, Kalamandir, Chocolate Boy Group, Yes Mart and CCC. మా స్పాన్సర్స్కి మరొకసారి సిన్సియర్గా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈవెంట్ని మేనేజ్ చేస్తుంది జే మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సరికొత్తగా ఈవెంట్లు మేనేజ్ చేస్తూ నాని గారితో హ్యాట్రిక్ ఈవెంట్ మేనేజ్ చేస్తుంది జే మీడియా ఫ్యాక్టరీ. మరి ఇప్పుడు లహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవ్వబోతున్నాయి గోపి సుందర్ గారి స్వరాలు. లెట్ మీ వెల్కమ్ ద కాస్ట్ అండ్ క్రూ. నాని గారితో పాటు ఇద్దరు అందమైన భామలు ప్రియశ్రీ అండ్ అను. Let me welcome our hero and our heroines. Let me welcome director Virinchi Garu and Gopi Sundar Garu. Let me welcome our lyricists Ram Jogesh Shastri Garu, Srimani Garu and Ram Babu Gosala Garu. Mana writer Mirchi Kiran Garni వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. And let me welcome the producers of the film Anandi Art Creations Adineta Gemini Kiran Garni and Keva Movies తో పరిచయం అవుతున్న గీతా జీ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మా నిర్మాత శ్రీ కిరణ్ గారిని అండ్ గీతా గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ కిరణ్ గారు ఈరోజు మన స్పెషల్ గెస్ట్ని వేదిక పైకి తీసుకొస్తారు. ఏషియన్ ఫిల్మ్స్ శ్రీ నారాయణ దాస్ గారు ఈనాటి మన ఆడియో రిలీజ్ చేయబోతున్న స్పెషల్ గెస్ట్. లెట్ మీ వెల్కమ్ శ్రీ నారాయణ దాస్ గారు అండ్ ఏషియన్ ఫిల్మ్స్ సునీల్ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లహరి మ్యూజిక్ ద్వారా చంద్రు కుమార్ గారు ఇది మనకి ఆడియో అందిస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ మిస్టర్ చంద్రు కుమార్. ఆడియో ఒక్క నిమిషం ఆపరా తమ్ముడు, ఒక్క నిమిషం. ఏమండి ఎలాగో షూటింగ్ చూడడానికి వచ్చారు, అందరితోటి అల్లరి చేశారు, పక్క సినిమా అయినా సరే పర్వాలేదు డేట్ మేనేజ్ చేద్దాం అనుకుని వెళ్ళారు, హీరోయిన్కి హెడ్ మసాజ్ ఇచ్చారు. ఇన్ని చేసిన మా రాజ్ తరుణ్ షూటింగ్తో పాటు స్టేజ్ మీద ఆడియో రిలీజ్ జరుగుతుంటే పక్కదైనా పర్వాలేదు ఒకసారి రావాలని కోరుకుని గట్టిగా చప్పట్లు కొట్టండి మా రాజ్ తరుణ్ గారి కోసం. ఏమండి ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ గారు మీకు సలహా ఇచ్చి పంపిస్తున్నారండి. ఇప్పుడు హెడ్ మసాజ్ అంటే చేయొద్దు అంటున్నారు. సెంటర్ ప్లీజ్. రాజ్ తరుణ్ గారు ఈరోజు ప్లీజ్. ఎస్. అండ్ లహరి మ్యూజిక్ చంద్రు కుమార్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా. హలో అండి. శ్రీ నారాయణ దాస్ గారు విల్ రిలీజ్. ఒక్క నిమిషం అండి, సారీ, క్షమించాలి. వాళ్ళిద్దరి మధ్యలో నుంచితే గుర్తొచ్చింది వాళ్ళిద్దరి గురించి మాట్లాడలేదని. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అను ఇంకా ప్రియా, అండ్ ఇద్దరు ఎంత బాగా నటించారంటే, అంటే నా ఫస్ట్ ఫిల్మ్లో నేను ఎప్పుడు మోహన్ కృష్ణ గారితో జోక్ చేస్తుంటాను. అష్టచమ్మ చూసినప్పుడల్లా కొంచెం నేను ఛానల్ మార్చేనా ఏంటి ఎంత బ్యాడ్గా పర్ఫామ్ చేశాను, ఇంకో యాక్టర్ అయితే బాగుండేదేమో అనిపిస్తుండేది. బట్ వీళ్ళిద్దరు ఫస్ట్ ఫిల్మ్కే ఎంత బాగా చేశారంటే, రేపు ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మాట్లాడే ప్లస్ పాయింట్స్లో అను ఇంకా ప్రియా కూడా ఉంటారు. వాళ్ళిద్దరూ అంత బాగా పర్ఫామ్ చేశారు. విచిత్రం ఏంటంటే, నేను ఒక రకంగా హీరోయిన్స్ని సప్లై చేసేస్తున్నాను ఇండస్ట్రీకి. ఈ ఇయర్ కృష్ణగాడి వీరప్రేమ కథ, జెంటిల్మెన్, నెక్స్ట్ ఇయర్ బెస్ట్ డెబ్యూ కాంపిటీషన్లో మొత్తం నా హీరోయిన్సే ఉంటారు. సో ఎవరికి ఇచ్చినా సరే నాకు ప్రాబ్లం లేదు. అండ్ వీళ్ళు చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ కంగ్రాచులేషన్స్ గైస్. ఐ నో డెబ్యూ ఫిల్మ్ అంటే ఎంత స్పెషలో, అండ్ అది నా సినిమాతో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాని గారు. అండ్ రిక్వెస్ట్ చంద్ర కుమార్ గారు టు హ్యాండ్. సారీ, అండ్ కిరణ్, మిర్చి కిరణ్, ఇప్పుడు అలా మొదలైన టైంలోనే మాకు వచ్చిన అసోసియేషన్ ఉంది, బట్ ఫైనలీ కలిసి పనిచేసాం. అండ్ లహరితో కూడా వీ హ్యావ్ అ స్పెషల్ బాండ్. చంద్రు ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆల్సో. సో యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నారాయణ దాస్ గారు ఏషియన్ ఫిల్మ్స్ అధినేత. నారాయణ దాస్ గారి చేతుల మీదుగా చంద్ర కుమార్ గారు తీసుకువెళ్తున్నారు.
నారాయణ దాస్ గారిని సెంటర్కి తీసుకొద్దాం సార్. పుస్తకాలు నువ్వు రాసుకున్న పేరేమిటో ఎగిరే పేజీ చెప్పిందే, నీ కదిలే పెదవే చిరు సాక్ష్యమిచ్చిందిలే. నన్ను నువ్వు దాటి వెళ్ళిపోవు తొందరెందుకో, నీ నీడ నిన్ను వీడి నాకు ఎదురొచ్చి చెప్పిందిలే. సిగ్గు నీకే చాలా అందం, ముద్దు ముద్దుగా ఉంటావే. అండ్ వరస సక్సెస్లు అందుకుంటుంది లహరి మ్యూజిక్. నాని గారితో 4వ సినిమా. అండ్ నాని గారు, రాజ్ తరుణ్ గారు అండ్ ఆల్ ది అదర్ గెస్ట్. రాజ్ తరుణ్ గారు ప్లీజ్ ఒక చెయ్యండి, దాని మీద చెప్తాను. నాని గారితో లహరి మ్యూజిక్కి 4వ సినిమా మజ్ను. ఒరిజినల్ నాగార్జున గారు మజ్ను కూడా లహరి సినిమానే. గీత గారు కూడా మధ్యలోకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ అండ్ కేవా క్రియేషన్స్, కేవా మూవీస్. కిరణ్ గారు పక్క సినిమాకి ఎలాగో మాట్లాడరు, మన సినిమా కన్నా మాట్లాడాలి. కిరణ్ గారు ప్లీజ్. కిరణ్ గారు సరే. గీతమ్మా, కేవా మూవీస్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయ్యారు. ప్లీజ్. ఇద్దరు ప్రొడ్యూసర్స్ చెరో పక్క నుంచి కిందకి దిగి వెళ్ళిపోతున్నారు. నాని గారు ఒక్క ప్రొడ్యూసర్తో ఉన్న మాట్లాడించరా ప్లీజ్. లేదండి, వాళ్ళు మాట్లాడారు. అవును, ఫస్ట్లో రెమ్యునరేషన్ ఎంత అన్నప్పుడు కూడా మాట్లాడలేదు కిరణ్ గారు. కిరణ్ గారు ఎప్పుడు మాట్లాడరు. అండ్ యా, గీత గారు ఆబ్వియస్లీ స్టేజ్ అంటేనే పారిపోతారు. యా. సో మొత్తానికి కిరణ్ గారు అండ్ గీత గారు, ఆల్ ద బెస్ట్ టు యూ, ఆల్ ద బెస్ట్ టు మజ్ను టీమ్. అండ్ దిస్ విల్ రాక్. సెప్టెంబర్ సక్సెస్ కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇది మజ్ను ఆడియో. టుడేస్ ఆడియో ఇస్ స్పాన్సర్డ్ బై జిల్మోర్, powered by Dream Miracle Media, Shubhagruha, associate sponsor LIC, Kalamandir, Chocolate Boy Group, Yes Smart and CCC. ఈనాటి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూశారు Gemini News and Music, our web partner iDream Movies. Event is managed by J Media Factory, Innovations and Infrastructure. Audio is launched by Lehri Music. Thank you so much one and all. Good night. విచ్చేసిన మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.